రై, నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకో, పూర్తిగా విశ్రాంతి తీసుకో. అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. వస్తాను రా. ఒరే రాజగోపాలం, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా. నీ గుండె గట్టిదిరా బాబు, నీకేం అవ్వదు. నా మాట విను. ఓయ్ ఇదిగో, నాకు కోర్టుకు టైం అయింది, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే. ఏమ్మా? సారీ తాతయ్య, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నేను గుంటూరు ఒంటరిగా పంపించడం నాదే తప్పు. నాకు ఎప్పుడు ఇలాగే సుస్థిగా ఉంటే బాగుంటుందనిపిస్తుందరా. అవే మాటలు తాతయ్య. అలాగైతేనైనా నువ్వు ఎప్పుడూ ఇంటి పట్టున నా దగ్గరే ఉంటావేమోనని. చందు, నీ పెళ్ళి అయిపోతే ఇక నేనెప్పుడు ఎక్కడ తిరిగినా నాకు దిగులు లేదురా. చందు, చందు కూర్చో. చందు, పెళ్ళంటే నువ్వు ఎందుకంత ఇష్టంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. చూడు బాబు, ప్రాణం అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకున్నాము, అలాగే తిరిగి మన పిల్లలకే మన ద్వారా అలా సంక్రమింప చెయ్యాలి. వృద్ధి చెందటం అనేది ప్రకృతి లక్షణం బాబు. బాబు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన వంశం ఎలా వృద్ధి పొందుతుందో చెప్పు. అనాథాశ్రమం నుంచి ఎవరినైనా తెచ్చుకుంటే సరే. చాలే వరకు నీకు మధుల్ని మాట్లాడుతున్నావా? ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య, నువ్వు ఆవేశపడద్దు. తర్వాత తేలిక మాట్లాడుకుందాం. విశ్రాంతి తీసుకో. హలో, చందు హియర్. గ్రాండ్, వెరీ గుడ్. ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. అదే వాళ్ళ రేసులో నా ఫేవరెట్ హార్స్ స్వీట్ డ్రీమ్ గెలిచిందట. వస్తాను. బాయ్ బాయ్. ఆ రాకాసులు వీడిని ఒక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు కదా. రాశాయన ఇంత ఆలస్యమైంది? బాబా, ఊరంతా తిప్పారండి. ఏ, వాళ్ళ బంధువుల అడ్రస్ తెలియలేదా? తెలిసిందండి. వాళ్ళు ఇంటికి తాళం పెట్టి ఏదో ఊరికి వెళ్ళారండి. అక్కడి నుంచి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఇక్కడ కాదు, ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఇంకా రాలేదన్నారండి. అందుకని వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చానండి. అఘోరించావు పాపం. ఆ పిల్లకి ఈ ఊరు కొత్త కూడా. అలా వదిలిపెట్టి రాకపోతే వెంట పెట్టుకుని మన ఇంటికి తీసుకురాకూడదు. ధర్మారావు, రాత్రి ఆ పిల్ల నాకు రైల్లో చేసిన సేవ నిజంగా కన్న తల్లి కూడా చేయదయ్యా. ఏ తల్లి కన్న పెట్టు, మహా ఉత్తమరాలు. ఆ పిల్లరుడు నేను ఎలా తీర్చుకుంటానో ఏమో. అబ్బాయి ఆపరేషన్ అయిన తర్వాత ఏదో సహాయం చేస్తే ఆ రుణం తీరిపోతుందండి. మీరేం ఆలోచించకండి. భయంగా ద్రవి, ధైర్యంగా ఉండు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. కొంచెం బాబు. అక్క, నేను తిరిగి వస్తాను. రవి, చేరా 4 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదట. లే,
ఎందుకు వెళ్ళలేదు చెప్పరా నిజం చెప్పు నిన్ను ఎందుకు వెళ్ళలేదు చెప్పరా నీకేమైనా మర్చిపోయిందా? లేకపోతే చూడు మధు, వీడి మీద నిన్ను ఆశలు పెట్టుకుంటే వీడిలా తయారవుతున్నాడు. గిరిజ, నువ్వు బాధపడు, రవితో నేను మాట్లాడతా. నువ్వు వెళ్ళు. రవి, నీకు ఒంట్లో బాగుంటం లేదా? ఏమో నాకు తెలీదు. ఆయాసం వస్తుంది, ఒంట్లో నీరసంగా ఉంటుంది, ఎక్కువ నడవలేకపోతున్నాను. స్కూల్లో బోల్డ్ మెట్లు ఎక్కి దిగాలి, ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది. అలాగా, సరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఇదిగో. రవి, మధు, డాక్టర్ ఏం చెప్పారు? ఏం లేదు, నువ్వేం కంగారు పడుకు. మొదట కాసిన మంచిని తీసురా. రవి, నువ్వు వెళ్ళి పడుకో. గిరిజ, నువ్వు చాలా ధైర్యం కలదానివి కదూ, అందుకని దేవుడు నీకు చిన్న పరీక్ష పెట్టాడు. రవికి గుండె జబ్బు, హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాలన్న డాక్టర్. ఆపరేషన్? అవును, చేయించకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు. అందుకేనేమో రవి స్కూల్కి వెళ్ళలేకపోయింది. అది తెలియక పాపిస్తే దాన్ని వాడిని కొట్టి తిట్టి నానా హింస పెట్టాను. కొడుక గిరిజ, నీకు విషయం తెలియదుగా, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించు. ఆపరేషన్కి ఎంత అవుతుందో? సుమారు 4,000 కావచ్చున్నట. 4,000? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మధు? పోనీ సీతారామయ్య గారిని అడుగు, నేను కూడా అప్పటికైనా దొరుకుతామని ప్రయత్నిస్తాను. ఏమిటిది గిరిజ? మధు, ఈ ప్రకటన చూడు. ఎవరో వికలాంగుడు ఆపరేషన్ కోసం డబ్బు సాయం చేయమని ప్రకటన చేశాడు. మనం కూడా ప్రకటన చేస్తే 2,000 ఎలాగో పోగు చేశాను, ఇంకా 2,000 కావాలి. మన అదృష్టం బాగుంటే ఏ ధర్మాత్ముడికైనా దయగలగచ్చు. ట్రై యువర్ లక్, ప్రయత్నించుడు. గిరిజ, ఒకరు మీరా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, కులాసాగానే ఉంది. రవి ఎక్కడ? ఆపరేషన్ చేస్తున్నారు. బాబు గారు, మాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. వాడికి నేను, నాకు రవి. మీ ఇద్దరికి నేనున్నానమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. బాబు గారు, ఊరుకోమ్మా. నర్స్, ఆపరేషన్ సక్సెస్. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఇప్పుడు బ్రతికింది వాడు కాదు, నేను బాబు గారు, నేను. ఆ కనకదుర్గ నీకెప్పుడు అన్యాయం చేయదమ్మా, అన్యాయం చేయదు.
నమస్కారం బాబు గారు. నమస్కారం తాతగారు. లేవద్దు పడుకో. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఉల్లాసగానే ఉందండి. డాక్టర్ పర్మిషన్ ఇస్తే లేచి పరిగెత్తాలని ఉంది. 4 రోజులు డిశ్చార్జ్ చేస్తాను డాక్టర్ గారు చెప్పారు. వెరీ గుడ్. బాబు గారు, మీరు చేసిన సహాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో. రుణాలు బాకీలు జమా ఖర్చులు అన్ని తర్వాత, ముందు ఈ 4 రోజుల్లో నువ్వు ఏమేమి చూడాలనుకున్నావన్నీ చూసి కారు పంపిస్తాను. తాతగారు, అక్కకి ఏవి చూడాలని ఉండదు, ఒక్కతన్ని తప్ప. ఎవరతను? నా ఆపరేషన్ కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయమే చేయకపోతే నాకు ఈ ఆపరేషన్ జరిగేది కాదు, నేను బ్రతికేవాడిని కాదు. అయితే ఆ దయామేని కలుసుకోవాలంటావు అంతేగా? అదెంత పని. ఆయన అడ్రస్ ఉందా? అడ్రస్ ఇవ్వలేదు బాబు గారు. డ్రాఫ్ట్ తో పాటు రాసిన ఉత్తరం ఉంది. మీకు తెలుసా బాబు గారు? తెలియపోతే తెలుసుకుంటామమ్మా. ఊరంతా గాలించైనా సరే పట్టేస్తాను, ఏం పర్వాలేదు.